హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం అండి. సార్ పీఆర్పీకి ఆద్యులు. సో పీఆర్పీ చేయించుకోవాలి అని అంటే కొద్దిమందికి అనుమానాలు, అపోహలున్నాయి. అంతెందుకు సార్, నేనే మా ఇంట్లో మా అమ్మకు మోకాళ్ళ నొప్పులున్నాయి. పీఆర్పీ చేయిద్దాం అమ్మా అంటే, "అరేయ్! కొన్ని వీడియోల కింద నేను కామెంట్లు చూశానురా. ఇవి 4 రోజులే నొప్పులు తగ్గే విధంగా ఉంటది. మళ్ళీ తిరిగి వస్తాయని" అంటా ఉన్నారు. సరే అమ్మా, ఒకసారి సార్‌ని అడుగుదాము. సార్ ఏంటి సార్ ఇది మళ్ళీ రివర్స్ అయ్యే విధంగా ఉంటదా అని చెప్పేసి మీ దగ్గరికొచ్చాను. సో మీరు కూడా టైం ఇచ్చినందుకు థాంక్స్ అండి. ఇది అంటే ఒకరి గురించి కాదు సార్ ఇది. కొద్దిమంది కూడా స్ప్రెడ్ చేస్తా ఉన్నారు. అసలు పీఆర్పీ అనేది ఇది క్లినికల్‌గా వర్కౌట్ అయినది కాదు. ఆపరేషన్ ఒక్కటే శరణ్యం అంటా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? సో ఎప్పుడైతే నేను 2017లో ఈ పీఆర్పీని స్టార్ట్ చేశానో మన హైదరాబాద్లో, ఇనీషియల్ రెస్పాన్స్ ఏంటంటే ఒక 2 నెలల్లో జనాలందరిలోకి ఒక భయంకరమైన నమ్మకం స్టార్ట్ అయింది. ఏంటంటే ఆపరేషన్ అవసరం లేకుండా ఈ పీఆర్పీతో మన జాయింట్ పెయిన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ప్లస్ ఆల్సో స్పైన్ పెయిన్, నడుము నొప్పి, వీటికి ఒక బ్యూటిఫుల్ ఆల్టర్నేటివ్ వచ్చిందని అందరూ నమ్మారు. నమ్మి ప్రతి ఒక్కరు కూడాను ఆపరేషన్ వదిలేసేసి పీఆర్పీ ట్రీట్మెంట్కి వచ్చారు. ఓకే. ఎందుకు ఒక సడన్గా ఇన్ని రోజులు లేని ఒక పెద్ద ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చిందని నమ్మి వచ్చారు. కాకపోతే ఇంత మంచి పని సమాజంలో జరుగుతున్నప్పుడు దాని వెనకాల కొన్ని విషపూరితమైన ప్రచారాలు కొంతమందికి నచ్చకపోవడం కూడా ఉంటుంది. ఇది తప్పదు. సమాజంలో సొసైటీలో ఉంటాయి కొంతమంది ఉంటారు. ఎట్లా ఉంటారంటే, ఇప్పుడు దీన్ని ఎట్లాగా మనము ఇంత ఫేమస్ అయిపోయింది ఇది ట్రీట్మెంట్, ప్రజలందరూ కూడా ఈ ట్రీట్మెంట్ గురించి అడుగుతున్నారు. ఇప్పుడు ఆపరేషన్ చేసే డాక్టర్ దగ్గరికి పోయి ఏమన్నారంటే, సార్ మీరు నాకు మొన్న ఆపరేషన్ చేస్తా అన్నారు కదా, నాకు ఆపరేషన్ వద్దు, పీఆర్పీ చేయండి. అప్పుడు ఏమవుతుంది, అరే ఇదేదో మనకొచ్చే పేషెంట్లు ఇక్కడికి పోతున్నారే అని అది స్టార్ట్ అయింది. తర్వాత ఇప్పుడు ఒక 2019, 2021, 2021 ఇక్కడ ఏమైందంటే, ఈ ఆపరేషన్ చేసే డాక్టర్లో 90% మంది మంచి డాక్టర్లు, అంటే న్యాయబద్ధంగా చేసే డాక్టర్లు. వీళ్ళు ఏం చేశారు, మనం కూడా నేర్చుకుందాం, డాక్టర్ని అడుగుతున్నారు కదా పేషెంట్లు, మనం నేర్చుకుని చేద్దాం అని చేస్తున్నారు. ఒక 10 మంది డాక్టర్లు ఉంటారు కదా పని మన వాళ్ళు, వీళ్ళు ఏం చేస్తున్నారు, దీని గురించి అగెయిన్స్ట్గా చెప్తున్నారు. ఎందుకు, వీళ్ళకి నచ్చట్లేదు. అరే నేను చేసేది ఆపరేషన్ చేస్తేనే కంప్లీట్గా రికవర్ అవుతుంది అన్నది నమ్మేవాళ్ళు. ఆ నమ్మడంతో వాళ్ళు తట్టుకోలేక ఇది స్టార్ట్ చేసినప్పుడు ఎంతో కొంతమందికి ఆ డౌట్లు వస్తుంది. ఇప్పుడు అన్నావు, మీ మదరు మాకు ఇట్లా మరి నొప్పి తగ్గట్లేదు, మరి తగ్గదంట, 2 రోజులు 3 రోజులు అవి అట్లా నాటుతున్నారు. కాబట్టి అపోహ. బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు సర్జరీ చేశారు సార్, కానీ మళ్ళీ ఒక ఆలోచన ఉంది మా అమ్మకి, అరే ఆ నడుము నొప్పి ఆపరేషన్ చేయించినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను, పీఆర్పీ ఒకసారి ట్రై చేద్దాం అంటుంది. అంతే, ఎవరికి కూడానండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే మోకాలు నొప్పి కానీ, షోల్డర్ నొప్పి కానీ, స్పైన్ నొప్పి కానీ వచ్చినప్పుడు ఎవరు కూడా రండి మాకు ఆపరేషన్ చేయండి అని ఆపరేషన్ థియేటర్లు దూరరు, ఆగుతారు. ఆగి అరే ఆపరేషన్ లేని ట్రీట్మెంట్ ద్వారా ఏమన్నా వస్తుందని చూస్తారు. దాంట్లో నెంబర్ 1 ట్రీట్మెంట్, ఆపరేషన్ రహిత ట్రీట్మెంట్ ఏదంటే పీఆర్పీ. సార్ ఇప్పుడు మన వీడియోకి కొన్ని కామెంట్స్ వచ్చాయి, అది మీ ముందు ఉంచుతాను సార్. ఏంటంటే, ఈ పీఆర్పీ వల్ల నొప్పులు తగ్గడం అన్నది తాత్కాలికం మాత్రమే, సో ఇది అన్ని స్టేజ్ల వాళ్ళకి పనికి రాదు అని అంటున్నారు. సో ఇది మళ్ళీ రివర్స్ అవుతాయా సార్ ఈ నొప్పులు? సో ఇప్పుడు ఎవరన్నారు ఆ మాట? కొద్దిమంది వాళ్ళు డాక్టర్లు కాదు, ఎవరిని అడగాలి, ఎవరు దాని గురించి కామెంట్ చేయాలా? తప్పకుండా ఏ డాక్టర్ అయితే పీఆర్పీలు చేస్తూ పీఆర్పీ మీద ఎక్స్పీరియన్స్ వచ్చిన డాక్టర్ దీని గురించి మాట్లాడాలి. దానిన పోయే దానయ్య మాట్లాడకూడదు, ఆపరేషన్ చేసే డాక్టర్లు అసలు మాట్లాడకూడదు. ఎందుకు, నువ్వు ఆపరేషన్ చేసే డాక్టర్వి, నీకు పీఆర్పీ గురించి తెలీదు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? మాట్లాడొద్దు. నేను మాట్లాడేది ఒకటే, ఆపరేషన్ లేకుండా, ఆపరేషన్ మీకు ఇష్టం లేదు, ఆపరేషన్ వల్ల కొన్ని కాంప్లికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని నమ్మి ఆపరేషన్తో భయపడి ఎవరైతే వద్దనుకున్నారో ఆపరేషన్, అటువంటి వాళ్ళు మా దగ్గర రండి. మంచి మాట సార్. మీరు ఆపరేషన్ మీకు ఇష్టం ఉంది, వెళ్ళి చేయించుకోండి. ఆపరేషన్ మీకు ఇష్టం లేదు, నా దగ్గర రండి. ఇప్పుడు ప్రపంచంలో ఒక కండిషన్కి ఒకటే ట్రీట్మెంట్ ఉండదు. గవర్నమెంట్ అప్రూవల్ కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, దాంట్లో ఎవరన్నా ఏమన్నా చూసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్తాను, 100 మందికి మోకాలు నొప్పి వస్తే 60 నుంచి 70 మంది హోమియోకి, ఆయుర్వేదికి వెళ్తారు. ఇది ఆపరేషన్ చేసే డాక్టర్లు తెలుసుకోవాలి. అర్థం కాలే, ఎవరు రారు ఆపరేషన్కి, చాలా తక్కువ మంది వస్తారు. మళ్ళీ రివర్స్ అవుతాయి సార్. ఇప్పుడు రివర్స్ అవుతుంది లేదు ఏ ట్రీట్మెంట్లో కూడా, అలోపతిలో కానీ, హోమియోపతిలో కానీ, ఆయుర్వేదిక్లో కానీ, సిద్ధాలో కానీ, ఎందులో అన్నా కానీ, ఏ ట్రీట్మెంట్కి, ఏ సర్జరీకి, ఏ ప్రొసీజర్కి
శాశ్వతంగా ఉండదు ఎఫెక్ట్. Okay, okay. ఎవ్వరు నమ్మకండి. ఏదైనా డాక్టర్ అమ్మ నేను ఈ ఆపరేషన్ చేస్తున్నాను, జీవితాంతం నువ్వు సూపర్గా ఉంటావు, నేను ఈ టాబ్లెట్లు ఇస్తున్నాను, నీకు ఎప్పుడు మళ్ళీ ఈ జబ్బు రాదు అంటే నమ్మకండి. మళ్ళీ మనం ఏ జాగ్రత్తలు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. కూడాను శాశ్వతం కాదు. ప్రతి ట్రీట్మెంట్కి కూడాను తగు జాగ్రత్తలు ఉంటాయి, రూల్స్ Yes. రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి మన పాటించాలి. లైఫ్ స్టైల్ ని బట్టి కూడా ఉంటది కదా సార్. కానీ- ఆపరేషన్ చేయించుకుని అట్లా ఆ. కూర్చున్నా కూడా కాదు. కానీ ఇప్పుడు ఆపరేషన్ చేసుకున్న తర్వాత, దేనికన్నా బాడీలో ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఆ ఆపరేషన్ చేసుకున్న సైట్లో కానీ మళ్ళీ ఇబ్బంది వచ్చిందంటే ఏమి చేయలేం. ఓకే. అదే నువ్వు పిఆర్పి చేసుకున్న తర్వాత నీకు మళ్ళీ నొప్పి వస్తే పిఆర్పి వల్ల మళ్ళీ కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు, మళ్ళీ ఆపరేషన్ పోకుండా నిన్ను Okay. కంప్లీట్ రికవర్ సార్ ఇంకొకటి సార్ కమెంట్, ఇది ఏ స్టేజ్ వాళ్ళకి పనికి వస్తుంది అంటే ఇది మాది 4th అన్నారు సార్, మాకు ఓన్లీ సర్జరీ మాత్రమే పరిష్కారం అన్నారు, మరి మేము పిఆర్పి చేయించుకోవచ్చు. చూడండి, ఎప్పుడన్నా కానీ సర్జరీ మట్టుకే ఆప్షను అని ఎవ్వరు అనకూడదు. ఎందుకంటే మన ఇండియాలోనే ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్లో పేషెంట్కి ఆప్షన్స్ వదిలి పేషెంట్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పాలి. ఓకే. ఇప్పుడు స్టేజెస్ గురించి మాట్లాడుతున్నారు. నేను ఎన్నో నా ఇంటర్వ్యూస్లో చెప్పాను, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అన్నవి ఆపరేషన్ చేసేదానికి స్టేజెస్ అవి. అంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లో ఆపరేషన్ చేయకూడదు, స్టేజ్ 4లోనే చేయాలి. బాగుంది, ఆపరేషన్స్ ఇష్టం ఉన్న వాళ్ళు ఆ స్టేజెస్ పెట్టాలండి. మేమేం చేస్తాం పిఆర్పి చేసే డాక్టర్లు, మేము స్టేజెస్ చూడం. ఓకే. ఓకే. మరి ఏం చూస్తారు సార్ మీరంటే, మేము స్కాన్ చేస్తాం. ఓకే. ఏం స్కాన్ చేస్తాము? ఇప్పుడు మోకాలులో Yes. మీకు నొప్పి వచ్చింది, మోకాలు నొప్పి వస్తే మోకాలంతా చెడిపోయి ఉంటుందా? లేదా మోకాలంతా మార్చాల్సిన అవసరం ఉంది. సో ఏం చేయాలి మనం? ఫస్ట్ మోకాలులో స్కానింగ్ చేసి మోకాలులో ఏది దెబ్బతినింది. ఇప్పుడు 2 ఎముకలు ఉంటాయి, అవును. ఇక్కడ లిగమెంట్స్ ఉన్నాయి, పైన మజిల్స్ ఉన్నాయి. ఈ బ్లూగా ఉంది చూడండి, ఇది కార్టిలేజ్, Cartilage. Yes, sir. ఈ వైట్ ఉన్నది మెనిస్కస్. వీటిల్లో ఏది దెబ్బతినింది అది కనుక్కోండి. అది కనుక్కొని దాన్ని మీరు న్యాచురల్ గా ట్రీట్ చేయడం ద్వారా బయటపడతారు. ఇప్పుడు సామాన్య దానికి ఈ మోకాలంతా ఎందుకు మార్చాలి? గుజ్జరిగిపోయిందంటే అదేనా సార్? అదే meniscus, sir? ఇప్పుడు అందరికీ Okay. తెలిసింది కూడా, ఎందుకు ఆపరేషన్ చేసుకున్నాం అంటే గుజ్జు జరిగింది సార్ అంటారు. గుజ్జు జరిగిన దానికి గుజ్జును పెంచాలి కానీ మొత్తం మోకాలు ఎందుకు తీయాలి? లాజిక్ సార్. ఇది అందరికీ ఉన్న డౌటే. సో నేనేమంటున్నాను, స్టేజెస్ మేము మేమేం చూస్తాము, ఇక్కడ ఏది దెబ్బతింది. కొన్నిసార్లు లిగమెంట్ ఒక్కటే దెబ్బతిని ఉంటుంది, లిగమెంట్కి పిఆర్పి చేస్తాం. ఒకసారి గుజ్జు జరిగి ఉంటుంది, గుజ్జుకి ట్రీట్మెంట్ చేస్తాం. కొంచెం మజిల్ ప్రాబ్లం వస్తుంది, మజిల్కి ట్రీట్మెంట్ చేస్తాం. సో అట్లాగే ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయిందో ఆ పార్ట్ని కనుక్కొని ట్రీట్మెంట్ చేస్తాం, కానీ స్టేజెస్ మేము చూడం. నా దగ్గర స్టేజ్ 4 వాళ్ళు రావచ్చు, స్టేజ్ 3 రావచ్చు, స్టేజ్ 2 రావచ్చు, మేము చూడం. మేము చూసేదంతా కూడా పేషెంట్ని క్లినికల్గా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఒక స్కాన్ చేస్తాం. ఆ స్కానింగ్లో పేషెంట్ చెప్పే నొప్పి ప్లస్ స్కానింగ్ కానీ కొరలేట్ అయినాయి అనుకో, దాన్ని స్కానింగ్లో కనుక్కొని దాన్ని ట్రీట్ చేస్తాం. ఇప్పుడు గుజ్జే అరిగింది అనుకోండి, ఇగో ఇట్లా అరిగి ఉంటుంది, ఇక్కడ చూడండి ఎర్రగా అయింది, ఇది నార్మల్గా ఉంది. ఇప్పుడు ఈ పేషెంట్లో ఇక్కడ అరగడం వల్లనే నొప్పి వచ్చింది కాబట్టి మోకాలంతా ఎందుకు తీయాలి? దీన్ని మళ్ళీ ఇట్లా చేస్తే ఆపరేషన్ లాజికల్గా సైంటిఫిక్గా కరెక్ట్ అవుతుంది, కరెక్ట్ అయి నొప్పి తగ్గుతుంది. ఇదే పిఆర్పి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది తక్కువ రోజులు పనిచేస్తుంది, ఎక్కువ రోజులు పనిచేయదు అన్నది అంతా కూడా విషపూరితమైన ప్రచారం. కానీ ఒక చాలా ముఖ్య గమనిక ఏంటంటే, ఏ డాక్టర్ అయితే ఈ పిఆర్పి చేయాలో ఆ డాక్టరే చేయాలి. ఎవరంటే వాళ్ళు చేసినచో తప్పకుండా మీకు ఫెయిల్యూర్ వస్తుంది. పిఆర్పి గురించి ఇప్పుడు కొంత చెడు ప్రభావం జరుగుతున్నదంతా కూడా పిఆర్పి మీద ఎక్స్పీరియన్స్ లేని డాక్టర్లు చేయడం వల్ల కొంత బ్యాడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అంటే నొప్పి తగ్గట్లేదు దానివల్ల. అందుకనే మీరు పిఆర్పి చేయించుకున్నప్పుడు ఎప్పుడు కూడాను ముఖ్యమైన గమనిక ఏంటంటే, ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ దగ్గర చేయించుకోవాలి. ఆ హాస్పిటల్లో పిఆర్పి ఒక్కటే జరగాలి, ఆపరేషన్లు జరగకూడదు. ఆపరేషన్ చేసే డాక్టర్లు పిఆర్పి చేస్తే అంత ఎఫెక్ట్ ఉండదు. అందుకని ఇవన్నీ మన దృష్టిలో పెట్టుకొని పిఆర్పి చేసుకుంటే మీరు ఆపరేషన్ సెట్ చూడాల్సిన అవసరం లేదు, హ్యాపీగా నొప్పి నుంచి బయటపడదు. ఎస్, పిఆర్పికి ఆద్యులు కాబట్టి చివరిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను సార్. అంటే ఏ డాక్టర్తో పడితే ఆ డాక్టర్తో చేయించుకోకండి పిఆర్పి అంటున్నారు కదా. సో బయటి వాళ్ళకి మనకున్న స్పెషాలిటీ ఏంటి, అంటే వాళ్ళకంటే మన దగ్గరికి ఎందుకు రావాలి? ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు రావాలంటే, నేను డాక్టర్గా నాకు కూడా అందరు నా దగ్గరికి వస్తారని ఇష్టం ఉంటుంది, అంతే, అది తప్పదు. అందరి దగ్గరికి పోవాలనుకో నా దగ్గరికి వస్తే నాకు హ్యాపీగా ఉంటుంది. మన దగ్గర ఎందుకు అంటే, ఇది నేను స్టార్ట్ చేశాను, అంటే నేను కనిపెట్టలే, స్టార్ట్ చేసి హైదరాబాద్లో పెట్టి, తర్వాత ఇప్పుడు
హైదరాబాద్లోని కొత్తపేటలో ఒకటి, జూబ్లీ హిల్స్, కొత్తపేట ప్లస్ బెంగళూరు, చెన్నైలో ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే అంత నమ్మకం వచ్చింది. ఎవరికి వచ్చింది? నాకు వచ్చింది, ప్రజలకు కూడా వచ్చింది. ఎందుకు నా దగ్గరికి రావాలంటే నేను పేషెంట్ని చూసే విధానము, నేను ఆ మోకాలులో కానీ షోల్డర్లో కానీ ఇతరత్ర హిప్ జాయింట్లో కానీ ఎక్కడన్నా కానీ ఏ ప్రాబ్లం వస్తుందని నేను కనుక్కునే విధానం నా ఎక్స్పీరియన్స్లో డిఫరెంట్గా ఉంటుంది వేరే వాళ్ళకంటే. ఇంకొకటి, అన్నిటికీ కూడా చేయకూడదు. కొన్ని ఆపరేషన్కి వెళ్ళే కేసులు ఉంటాయి, వెంటనే ఆపరేషన్ పంపిస్తాం. ఆపరేషన్ కేసు మనం పట్టి చేసుకోకూడదు. సో చాలామంది డాక్టర్లు పిఆర్పి చేస్తే ఇది తెలియదు వాళ్ళకి. అన్ని చేసేద్దాము, లేదంటే అన్నీ వదిలేద్దాము, ఏ కేసు చేయాలి ఏ కేసు చేయకూడదు. దీనికంటే ముఖ్యం ఏంటంటే మన దగ్గర ఒక స్కానింగ్ మిషన్ ఉంది, అది ఇండియాలో ఎక్కడ లేదు. అదేంటంటే సోనోసెట్ పిఎక్స్ అంటారు. చాలా కాస్ట్లీ మిషన్. ఎందుకు కొన్నానంటే అది ఈ గుజ్జు ఎక్కడ అరిగింది అన్న పార్ట్ని క్షుణ్ణంగా చెప్తుంది మనం. అంటే మైక్రోస్కోపిక్ లెవెల్లో పోయి అసలు ఆ గుజ్జు ఎక్కడ అరిగింది, ఎంత అరిగిందన్న రెజల్యూషన్ ఈ మిషన్లో ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, తప్పుగా ఒక దగ్గర వేయాల్సిన పిఆర్పి ఇంకో దగ్గర వేయి, అదొకటి. దాని తర్వాత దీనికంటే ముఖ్యం ఏంటంటే ఒక సెటప్ ఉండాలి. ఇక్కడ ఒక సెట్ ఆఫ్ డాక్టర్స్, ఫిజియోథెరపిస్టు, డైటీషియన్స్, సైకాలజిస్టులు, ఫ్రంట్ ఆఫీస్ వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఒక పేషెంట్ని ఎంత బాగా ట్రీట్ చేయాలా, ఆ ప్రాబ్లం ఏంటి అన్న ప్రోటోకాల్ తయారు చేసి ఆ పేషెంట్ని ట్రీట్మెంట్ చేస్తున్న టైంలో ప్రతిసారి వచ్చినప్పుడు స్కానింగ్ చేసి ఎంత పెరిగింది ఎంత పెరగలేదు, ఏమేమి తప్పులు పేషెంట్ చేస్తున్నాడు, ఏమేమి కరెక్షన్స్ మేము చేసుకోవాలి అని చేసి ట్రీట్మెంట్ అంతా అయిన తర్వాత 4 నెలలు పేషెంట్ని ఫాలోఅప్లో పెడతాం. ఫోన్ కాల్లో అయినా కానీ వాళ్ళని పిలుస్తూ కానీ. ఇంత జరిగితేనే పేషెంట్కి పిఆర్పి ద్వారా మంచి ఎఫెక్ట్ వస్తుంది. ఇది 90% డాక్టర్స్ చేయట్లేదు. అప్పుడేమవుతుంది, ఫెయిల్ అవుతుంది. అప్పుడేమవుతుంది, మీరు అన్నట్టు, మీ మదర్ అన్నట్టు, అరే ఇది కొన్ని రోజులే పనిచేస్తుంది అంటారు. అందుకని పేషెంట్లు తెలివిగా ఉండాలి, 4 సార్లు ఆలోచించాలి. ఏ డాక్టర్ అయితే ఎక్స్పీరియన్స్ డాక్టరో ఆయన దగ్గర చేసుకోవాలి. మీ వీధిలోనే పక్కన ఎవరో డాక్టర్ ఉన్నాడు, ఆయన కూడా చేస్తున్నాడు అని పోయారు. అట్లాంటి చేసిన తప్పులు మీ డబ్బులు వేస్ట్, ప్లస్ ఆల్సో లేనిపోని కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఎవరి దగ్గర చేయించుకోవాలన్నది మీ విజ్ఞతకి వదిలేస్తాం. కనుక్కొని ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న సిస్టమ్ ఉన్న సెంటర్లో చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్కారం అండి.